Hi, this is Naresh Kumar. Welcome back to Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Aకి సంబంధించిన హైపర్బోలిక్ ఫంక్షన్స్ అనే చాప్టర్లో నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఈ ప్రాబ్లం మార్చిలో 2020లో ఏపీ స్టేట్లో 2 మార్కులకు అడగడం జరిగింది. మరి ఎలా చేయాలో ఒక్కసారి చూద్దాం. Prove that cos hx minus sin hx whole power n is equal to cos h nx minus sin h nx. సో దీన్ని ప్రూవ్ చేయడానికి నేను ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకున్నాక ఒక వాల్యూ ఏదో ఒకటి వస్తుంది. మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ తీసుకుంటాను, దానికి ఒక వాల్యూ సేమ్ రావాలి, అప్పుడు రెండు ఈక్వల్ అని రాస్తాం. ఓకే, మరి చూడండి, ఫస్ట్ నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకుంటున్నా. సో కాస్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడే రాసేద్దాం. సో కాస్ హెచ్ఎక్స్కి సైన్ హెచ్ఎక్స్కి ఫార్ములా గుర్తుంచుకోండి. సైన్ హెచ్ఎక్స్కి ఫార్ములా ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. సైన్కి అయితే మైనస్ వస్తుంది. కాస్ హెచ్ఎక్స్కి ఫార్ములా ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. కాబట్టి మరి సబ్స్టిట్యూట్ చేద్దాం ఇందులో. సో కాస్ హెచ్ఎక్స్కి ఫార్ములా ఏంటంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 మైనస్ సైన్ హెచ్ఎక్స్కి ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం ఎంత? 2 అన్నమాట. ఓకే, సో అప్పుడు డినోమినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్ని అలానే రాయాలి. ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్, మైనస్ ఉంది ఇక్కడ, మైనస్తో మల్టిప్లై చేయండి. సో మైనస్ ఈ పవర్ ఎక్స్ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ఈ పవర్ మైనస్ ఎక్స్. మీరు అబ్జర్వ్ చేస్తే మైనస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ రెండు ఉన్నాయి కాబట్టి 2 ఈ పవర్ మైనస్ ఎక్స్ రాయొచ్చు, డివైడెడ్ బై 2 క్యాన్సిల్. ఇక్కడ పవర్ ఎన్ అట్లా రాస్తూ రావాలి. ఓకే, సో ఇప్పుడు ఇంకా మిగిలింది ఈ పవర్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ మల్టిప్లై చేయాలన్నమాట. ఈ పవర్ మైనస్ ఎన్ ఇంటూ ఎక్స్, దట్ ఈస్ టేకింగ్ యాజ్ 1. దిస్ ఈజ్ ఎల్హెచ్ఎస్. ఇదే విధంగా రైట్ హ్యాండ్ సైడ్ని తీసుకుంటా. సో మళ్ళీ ఇదే రావాలి, అప్పుడు ఫ్రమ్ 1 to 2 ఈక్వల్ అని రాసేస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి ఆర్హెచ్ఎస్ని తీసుకుంటున్నాం. సో ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ హెచ్ఎన్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎన్ఎక్స్. ఓకే, ఇప్పుడు ఎక్స్ అంటే ఎన్ఎక్స్ అనమాట. కాస్ హెచ్ఎక్స్ అనుకోండి, అది ఎన్ఎక్స్ని. సో ఇప్పుడు ఫార్ములా ఏం రాస్తాం? ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్ బై 2. సైన్ హెచ్ఎక్స్ ఈ పవర్ ఎక్స్, ఎక్స్ అంటే ఎన్ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్ బై 2. ఓకే, సరే, కాబట్టి ఫార్ములా రాస్తున్నా ఈ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్ బై 2. ఓకే, మైనస్ సైన్ హెచ్ఎక్స్ హెచ్ఎన్ఎక్స్కి ఈ పవర్ ఎన్ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్ బై 2. మళ్ళీ రెండిటికి ఎల్సిఎం 2 అవుతుంది. ఇప్పుడు న్యూమరేటర్స్ని అలానే రాస్తున్నా. ఈ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్, మైనస్తో మల్టిప్లై చేస్తున్నా, మైనస్ ఈ పవర్ ఎన్ఎక్స్ అవుతుంది, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఈ పవర్ ఎన్ఎక్స్ మైనస్ ఎన్ఎక్స్ రెండు క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్ రెండు ఉన్నాయి. సో 2 ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్ డివైడెడ్ బై 2, మళ్ళీ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ పవర్
minus nx. This is taking as number 2. ఇది RHS అన్నమాట. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ 1 2 నుంచి మరి రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఈక్వల్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ఈక్వల్. దేర్ఫోర్ LHS is equal to RHS అంటే ఇదే అన్నమాట, రెండు ఈక్వల్ అని రాసేస్తాం. సో ఫ్రమ్ 1 and 2 we get ఏంటి, దేర్ఫోర్ LHS is equal to RHS. సో ఫైనల్గా LHS అంటే cos h nx cos hx మైనస్ sin hx హోల్ పవర్ n is equal to పక్కన ఏముందంటే cos h nx మైనస్ sin h nx. ఓకే, ఇలా చేయాలి. మరి ఈ వీడియోలోనే ఇంకొక ప్రాబ్లమ్ని చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఈ ప్రాబ్లం ఏపీ స్టేట్లో మార్చిలో 2019 అలానే 17లో ఏపీ స్టేట్లో అడగడం జరిగింది. అలానే తెలంగాణ స్టేట్లో 2018లో మేలో 2 మార్కులకు అడగడం జరిగింది. ఓకే, మరి చాలా సింపుల్, ఒక 3 స్టెప్స్ ఉంటాయి అంతే. ప్రూవ్ దట్ tan h ఇన్వర్స్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 log 3. 1/2 log 3ని ప్రూవ్ చేయండి. సో డైరెక్ట్గా ఫార్ములా ఉంది, గుర్తుంచుకోండి. tan h ఇన్వర్స్ ఎక్స్కి ఫార్ములా 1/2 log ఆఫ్ mod 1 + x by 1 - x. ఇక్కడ ఏం లేదంటే బేసీ రాయొచ్చు, log 3 బేసీ కూడా అని చెప్పచ్చు. ఇక్కడ x అంటే ఎంత అంటే 1/2, tan h ఇన్వర్స్ x లాగా ఉంది కదా. సరే, మరి LHSని తీసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు tan h ఇన్వర్స్ 1/2. సో డైరెక్ట్గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు x అంటే 1/2 కదా, ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో 1/2 log ఆఫ్ 1/2 ఇంటూ log ఆఫ్ mod 1 + x అంటే 1/2 డివైడెడ్ బై 1 - x అంటే 1/2. బేసి రాసిన ఒకటే, రాయకపోయినా ఒకటే. 1/2 log. సో LCM 2 క్రాస్ మల్టిప్లై చేయండి. 2 + 1 3/2 డివైడెడ్ బై LCM 2 2 - 1 అంటే 1/2. సో 2 2 క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ లాగ్, ఇంకా మిగిలింది 3/1 అంటే 3ని. సో మన ఆన్సర్ వచ్చేసి. ఓకే, సో ఇట్లా చేయాలి. సో దిస్ ఈజ్ RHS. therefore LHS is equal to RHS. ప్రాబ్లమ్ని మరొకసారి రాస్తే సరిపోతుంది. tan h ఇన్వర్స్ 1/2 is equal to 1/2 log 3. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.